కొంతమంది తల్లిదండ్రులని అనాథాశ్రమంలో వేస్తూ రోడ్డు మీద వదిలేసిపోతుర్రు. అరే బైగా ఒక సంఘటన చూడండి, తల్లి ప్రేమ అంటే ఏందో అర్థమవుతుంది. మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘోరమైన పడవ ప్రమాదంలో ఒక తల్లి కొడుకు చనిపోయిన హృదయ విదారకమైన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాలను అయితే కన్నీళ్లు పెట్టిస్తుంది. నిజంగా ఒక ఫోటో చూస్తే చాలు కళ్ళలో కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే ఆ తల్లి కొడుకును బతికించుకోవడం కోసం ఎంతటి ప్రయత్నం చేసిందో ఆ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ తల్లి చనిపోతూ కూడా తన కొడుకును హగ్ చేసుకొని తన కొడుకుని ఒడిలో పెట్టుకొని చనిపోయిందంటే ఆ తల్లి తన కొడుకును రక్షించడం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎంత తపన పడి ఉంటుందో, ఎంత వేదన అనుభవించి ఉంటుందో. తన ప్రాణం ఒకవైపు, కొడుకు ప్రాణం ఒకవైపు, ఇద్దరి ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా తన కొడుకు మీద ఆ తల్లికి ఉండే ప్రేమ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయదని చెప్పేసి ఈ యొక్క సంఘటన మనందరికీ నిరూపించబడింది. ముఖ్యంగా తల్లి ప్రేమ ఎట్టుంటుందంటే తన బిడ్డల కోసం తల్లి తన ప్రాణాలని కూడా లెక్క చేయదని ఈ సంఘటన అయితే నిరూపిస్తుంది. నిజంగా చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది. మధ్యప్రదేశ్లో జరిగింది ఈ సంఘటన. నిజంగా చాలా చాలా బాధాకరమైన సంఘటన. బోటులో దాదాపు 30 మంది ఉన్నారనే సమాచారం ఉంది. 30 మందిలో దాదాపుగా 18 మందిని రక్షించడం జరిగిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే మరొక 15 నుంచి 18 మంది గల్లంతైనట్టుగా సమాచారం ఉంది. మధ్యప్రదేశ్లోని బర్గి డ్యామ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఇంతమంది చనిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు సైతం ఈ తల్లి కొడుకుని బయటికి తీస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు. ఇట్లాంటి బాధాకరమైన సంఘటన ఇప్పటిదాకా మనం చూసుండము. ఆ తల్లి కొడుకుని చూస్తుంటే కన్నీళ్ళు అసలు ఆగట్లేదు. కంటతడి పెట్టని మనిషి ఉన్నాడు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆ తల్లి కొడుకు వీడియోతోటి ప్రతి ఒక్కరు నిజంగా చెప్పాలంటే ఏ వీడియో చూసినా ఆ వీడియో కింద కన్నీళ్ళ పర్యంతం అవుతూ ప్రజలందరూ నిజంగా తల్లి ప్రేమ ఎంత గొప్పది, తన బిడ్డల కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేసేంత గొప్ప మనస్తత్వం తల్లి సొంతం. అలాంటి తల్లి ప్రేమ తన బిడ్డను కాపాడడం కోసం ఆ తల్లి పడ్డటువంటి తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకొని చనిపోయిన విధానం నిజంగా గుండె తరుక్కుపోతుంది. అసలు ఆ ఫోటో చూస్తేనే కన్నీళ్ళు ఆగట్లేదంటే ఇలాంటి సంఘటన మనం నిజంగా ఎప్పుడు జరగకూడదు. ఇలాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు జరగకూడదని కోరుకుందాం. దాదాపుగా 15 మంది కూడా గల్లంతేరట. ఒక మంది ఆచూకీ తెలియదంట. 15 మందిది ఒక్కొక్కరిది ఒక్కొక్క హృదయాన్ని కదిలించే ఒక బాధాకరమైన సంఘటన. నిజంగా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. గతంలో మనం అందరం చూసినాం, పాపికొండల్లో కూడా మన దగ్గర జరిగింది ఇట్లాంటి ఘటన. మనం గతంలో పాపికొండల్లో కూడా చూసినాం. హృదయాన్ని కదిలించే సంఘటనలు ఇవన్నీ. చిన్నపిల్లలు కుటుంబాలతో సహా ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నప్పుడు నిజంగా అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళకి లైవ్ జాకెట్ లేవట. ఆ పడవ మునిగిపోయే ముందు లైఫ్ జాకెట్లు తూతూ మంత్రంగా ఇస్తే ప్రజలు ప్రాణాలు ఏ విధంగా కాపాడతారు? అంత పెద్ద నదిలో పడితే ఎవరైనా బతుకుతారా? ఈదొచ్చిన వాళ్ళు కూడా బతకరా వేగానికి, వాటర్ వేగానికి. అలాంటిది కనీసం ఎన్ని కుటుంబాలు దాదాపు 30 మంది ప్రయాణం చేస్తుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గతంలో చాలా చోట్ల జరిగినాయి. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా జాగ్రత్తలు తీసుకోకుండా అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళు నిజంగా మన అధికారులు కానీ యంత్రాంగం కానీ సీరియస్గా ఉంటే ప్రతి చోట నిర్లక్ష్యం లేకుండా ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా మన దేశంలో నిర్లక్ష్యం. సంఘటన జరిగినాక అయ్యో పాపం అంటారు తప్ప సంఘటన జరగక ముందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ బోట్లోకి వెళ్ళే ముందు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, తగిన చర్యలు తీసుకునే విధంగా జాగ్రత్తలు వాళ్ళకి చెబితే, అదేవిధంగా లైవ్ జాకెట్లు ముందు అందిస్తే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదా? ఆ తల్లి కొడుకు చనిపోయేవారా? అదేవిధంగా 15 మంది మిస్ అయ్యేవాళ్ళ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎన్నిసార్లు ఇట్లాంటి సంఘటన జరిగినా అది అప్పటి మందమే ఉంటుంది తప్ప తర్వాత మళ్ళీ లైట్ తీసుకుంటారు. మళ్ళీ ఇంకో చోట జరిగినప్పుడు మళ్ళీ అయ్యో పాపం అని బాధపడి వదిలేస్తుంది తప్ప ఖచ్చితంగా ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు మనకు చెప్పకపోతే చెప్పేలాగా ఆ జాగ్రత్తలన్నీ ఉన్నాయి. అసలు పడవ ప్రయాణం అనేది సురక్షితమైన ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఈ యొక్క పడవకి కానీ, అదేవిధంగా బయట ఎలాంటిది అయినా సరే బస్సు యాక్సిడెంట్ చూస్తున్నాం మనం. వాటికి మొన్న మనం ఆంధ్రప్రదేశ్లో మార్కాపురంలో చూసినాం. అదేవిధంగా గతంలో ఒక బస్సు యాక్సిడెంట్ అయితే 3 ఆడపిల్లల్ని కోల్పోయే కుటుంబం ఏ విధంగా రోడ్డు పడ్డది, ఎన్ని కుటుంబాలు చిందరవందరని. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం అనే చెప్పాలి. నిర్లక్ష్యం. ఎందుకంటే ముందుగా అధికారులు వాటిని పర్యవేక్షించరు, తగిన చర్యలు ఉన్నాయా లేవో చూడరు. అక్కడ బస్సు కానీ ఇలాంటి పడవలు కానీ ఇంకేదైనా సరే
సరి అయిన రూల్స్ పాటిస్తున్నాయా, అసలు గైడ్ లైన్స్ ఉంటాయా, గైడ్ లైన్స్కి అనుగుణంగా వాటి కెపాసిటీ ఉందా, వాటి సామర్థ్యం ఉందా అనేది ఎవ్వరు పట్టించుకోరు. సరిగా నిర్లక్ష్యం వహించి సంఘటన జరిగిన తర్వాత అందరూ వచ్చేసి ఇలా జరిగేది కాకుండా ఇక్కడ ఈ లోపం ఉంది, అక్కడ ఆ లోపం ఉంది అని చెప్పి మాట్లాడుతుంటారు. తర్వాత చనిపోయిన కుటుంబాలకు తెలుసా ఆ రోదన ఎట్లా ఉంటుంది, ఆ కుటుంబాలకు తెలుసా బాధ ఎట్లుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడైనా సరే ఇది ఒక్కడనో మధ్యప్రదేశ్లో జరిగింది మనకెందులే అని చెప్పి అనుకోకుండా ఎక్కడనైనా సరే ఇలాంటి ప్రయాణాలు జరిగే చోట ఖచ్చితంగా సరైన వసతులు పాటిస్తున్నారా లేదా, సరైన ఈ కండిషన్లో ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. అది బస్ అయినా కానివ్వండి, పడవైనా కానివ్వండి, ఇంక ఏదైనా కానివ్వండి, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాలు, పాలకులు, ఖచ్చితంగా అధికారులందరూ పర్యవేక్షించాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాలి. ఎక్కడో ఒక చోట ఏదో రకంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనం ముందుగా నిర్లక్ష్యంగా ఉండి తర్వాత మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, ఇలాంటి సంఘటన జరగొద్దంటే ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. నిజంగా ఆ తల్లి ఆ చనిపోయేటప్పుడు ఆ కొడుకుని తన కౌగిల్లో పెట్టుకొని చనిపోయిన విధానం, తనలో ఒడిలో పెట్టుకొని చనిపోయిన విధానం ఏ వ్యక్తికైనా కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంది. ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు అంటే అధికారులు కానీ వీళ్ళందరూ నిర్లక్ష్యాన్ని విడాలి. అదేవిధంగా ఎవరైతే వీటి మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళు కూడా, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ఉన్నాయా లేదా, ప్రయాణికులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏ విధమైన మనం జాగ్రత్తలు చెప్పాలి అవన్నీ చెప్పాలి. ముందుగా ఏ విధంగా అందుకు దిగిన తర్వాత లైవ్ జాకెట్లు ఉంటాయి, లైవ్ జాకెట్లు ముందుగా ఎందుకు అందుబాటులో లేవో అది అర్థం కాని ముచ్చట. ప్రమాదం జరిగే ముందు తూతూ మంత్రంగా ఇస్తే ఇలాంటి ప్రాణాలు ఏడ బతుకుతారు, తూతూ మంత్రంగా ఇస్తే ప్రాణాలు ఏడ నిలబడతాయి అనేది కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి సంఘటనలు దయచేసి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా ఆ తల్లి వేదనని మనం వర్ణించలేము. ఒక్కరు మనం ఈ సంఘటన అర్థం చేసుకోవాలి. తల్లి ప్రేమ ఎంత గొప్పదో, తల్లి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బిడ్డల కోసం ఏ విధంగా తల్లి తపన పడుతుందో, తన ప్రాణాలని లెక్క చేయకుండా తన బిడ్డ కోసం తన ప్రాణాలను వదిలేయడానికైనా సిద్ధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులని అనాథాశ్రమంలో వేస్తూ రోడ్డు మీద వదిలేసిపోతారు. అరే బైగా ఒక సంఘటన చూడండి, ఆ తల్లి ప్రేమ అంటే ఏందో అర్థమవుతుంది. నిజంగా చాలా చాలా హృదయాన్ని కదిలించే సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లికి ఎంత చెప్పినా తక్కువే. జై హింద్.